సైలెంట్గా ఉండడం వల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? మౌనంగా ఉండడం వల్ల మీరు మరింత శక్తివంతంగా కనిపిస్తారు. ఒక తెలివైన వ్యక్తి అవసరం వచ్చినప్పుడే మాట్లాడతారు, కానీ మూర్ఖుడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. అందుకే అతన్ని అందరూ కూడా ఫూల్స్ అని అనుకుంటారు. మీరు ఒకటి గమనించే ఉంటారనమాట. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో గొడవ పడిన తర్వాత ఇట్లా ఆలోచిస్తాం, అయ్యో అనవసరంగా నేను తిట్టినా, అనవసరంగా నేను కొట్టినా, అనవసరంగా ఇలా బిహేవ్ చేసిన, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ముందే నేను కనుక పాజిటివ్గా మాట్లాడి ఉంటే, మంచిగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే, కూల్గా ఇలా కాదు ఇలా అని చెప్పి ఉంటే గొడవ అనేది అయ్యేది కాదు కదా. ఆ టైంలో నా మైండ్లోకి ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని అంతా అయిపోయిన తర్వాత బాధపడతాం. ఇలా ఎందుకు జరిగింది అంటే, ఆ టైంలో మీరు మీ ఫోకస్ అంతా కూడా మాట్లాడడంలోనే పెట్టేస్తారు. ఏం చెప్పాలి అనే మీ బ్రెయిన్కి ఆలోచించే టైం కూడా ఇవ్వలేదు. ఎంత మాట్లాడాలో అంతే కరెక్ట్గా మాట్లాడతారు. సైలెంట్ తర్వాత మీరు కనుక మాట్లాడితే మీ వర్డ్స్ని అందరూ వింటారు, వాల్యూ కూడా ఇస్తారు. ఇదే క్వాలిటీ చాలామంది గ్రేట్ పర్సనాలిటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. మాట్లాడేది కొంచెమే అయినా కూడా కరెక్ట్గా స్పష్టంగా మాట్లాడతారు వాళ్ళు.